ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో అమ్మా. నాకు కొంచెం అడ్వాన్స్ డబ్బులు కావాలి. అడ్వాన్సా? ఇంట్లో తినడానికి ఏమీ లేవు. మీరు అడ్వాన్స్ కొంచెం ఇస్తే నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను ఎవరికి అడ్వాన్స్ ఇవ్వను. ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తాను. లచ్చమ్మ నువ్వు బాగా పనిచేస్తావని చెప్పింది. నీ పరిస్థితి, నీ భర్త పరిస్థితి తెలుసుకొని నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను. చాలా బాగా పనిచేశాను. ఇప్పుడు ఈ పనిచ్చిన యజమాని వస్తే నేను చేసిన పనిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే నాకు డబ్బులు ఇచ్చేస్తాడు. అన్ని పీకేస్తా. ఆగో బాబు, ఏం చేస్తున్నావు? మీరు చెప్పినట్టే అన్ని మొక్కల వేర్లు బాగా తడిపేశాను. నా పని అయిపోయింది. నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? హ? మొక్కలకి నీళ్లు పెట్టమంటే మొక్కలన్నీ పీకేసి డబ్బులు అడుగుతావా? అదేంటి, మీరే కదా వేర్లు తడిచేలాగా నీళ్లు పోయమన్నారు. అందుకే అన్నీ పీకేసి వేర్లు తడిచేలా చేశాను. అలా వేర్లు పీకి నీళ్లు పెడితే అవి బతకవురా? హ? నా మొక్కలన్నీ చచ్చిపోయాయి. అవన్నీ నాకు తెలీదు. నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. నేను డబ్బులు ఇవ్వడం కాదురా, నా మొక్కలన్నీ పీకి చంపేశావు. వాటన్నిటికీ నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. అదేం కుదరదు. మీరే పని ఇచ్చారు, నా పని నేను చేశాను. ఇప్పుడు మీరే నాకు డబ్బులు ఇవ్వాలి, అంతే. నయ్యా పైసా ఇవ్వను. హా? మర్యాదగా నా మొక్కలన్నీ చంపేసినందుకు నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వకపోతే నిన్న ఇక్కడి నుంచి కదలనివ్వను. మీరు మోసం చేస్తున్నారు. నేను మోసం చేశానా? నిన్నెలా కాదు, మర్యాదగా డబ్బులు ఇవ్వు, లేకపోతే నేను ఈరోజు ఇక్కడి నుంచి కదలనివ్వను. అదేం కుదరదు. మీరు చెప్పినట్టే నేను చేశాను. మీరు డబ్బులు ఇవ్వాల్సిందే. ఇంకొక మాట మాట్లాడితే నీకు దెబ్బలు పడతాయి. బాలగారు, నువ్వు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పావుగా. అయ్యయ్యో వదలండి. ఏమైందండి? నువ్వెవరమ్మా? ఆయన నా భర్త అండి. చూడమ్మా, నీ మొగుడు చేసిన నిర్వాకం. బాలగారు, మొక్కలకి వేర్లు తడిచేలా నీళ్లు పెట్టమంటే మొక్కలని పీకేసి ఆ వేర్లకి నీళ్లు పెట్టాడు. మా ఆయన్ని క్షమించండి. ఆయనకేమీ తెలీదు. ఈ మొక్కలన్నిటినీ నేను మళ్ళీ నాటేస్తాను. అవి నాటినా బతకో. లేదండి, ఏ నష్టం రాకుండా నేను చూసుకుంటాను. నష్టపోయిన మొక్కలన్నిటికీ నష్టపరిహారం కింద డబ్బులు ఇస్తేనే మీ ఆయన ఇక్కడి నుంచి కదలనిస్తా. మేమెందుకు డబ్బులు ఇవ్వాలి? మొక్కలన్నీ పాడు చేసి డబ్బులు ఎందుకు అయ్యో, ఇవ్వాలంటావా? ఆగండి ఆగండి, నా మాట వినండి. మీకు కావాల్సింది డబ్బులే కదా, నేను ఇస్తాను. సుందరి, నువ్వేం డబ్బులు ఇవ్వద్దు. మనకే అతను డబ్బులు ఇవ్వాలి. మనల్ని మోసం చేస్తున్నాడు. బాలగారు, మీరు మాట్లాడకండి. ఇవిగోండి, ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి, ఉంచండి. అయ్యో సుందరి, ఇవ్వకు. అయ్యో సుందరి, అతనికి ఎందుకు ఇస్తున్నావు? అతనే నాకు ఇవ్వాలి. ఇంకోసారి ఇటువైపు ఎక్కడైనా కనిపించారంటే ఊరుకోను. వెళ్ళండి మీరు. బాలగారు రండి.